ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 6వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ జీవితంలో కొన్ని భయంకరమైన వార్తలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీరు చాలా నష్టపోతారు. మీకు ఈ వార్త వినబోతున్నారు. అటువంటి భయంకరమైన వార్త నుండి తప్పించుకోవడానికి మీ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, అలాగే మిగిలిన అంశాలన్నీ కూడా కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి అనేది పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియోను ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టక ముందే సాగుతూ ఉంటారు. ఇక మిథున కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మేలు చేసే విధంగా వీరికి ఉంటాయి. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు. ఇదివరకు దాన్ని వదిలిపెట్టని మనస్తత్వం ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరస్తులకు కూడా అభివృద్ధి పరుస్తారు. వంశపారపర్యంగా వచ్చిన ఆస్తులను అభివృద్ధి పరచడంలో మీరు ఎంతగానో కృషి చేస్తూ ఉంటారని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, 2025వ సంవత్సరం సెప్టెంబర్ 6వ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. మీకు భయంకరమైన వార్తలైతే వినబోతున్నారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, బంధువులకు సంబంధించింది కానీ, మీ యొక్క ఆప్తులకు సంబంధించింది కానీ, మీ యొక్క పెద్ద వారైతే వినబోతున్నారు. అలాగే ఒకదానికి కారణంగా చెప్పుకోవాలి, ఆందోళనకరమైనటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. మీరు ఏదైనా ఒక పెద్ద సమస్యలో చిక్కుకోవడం, వారికి ఏదైనా ప్రమాదం సంభవించడం, ఈ విధంగా వారికి సంబంధించినటువంటి ఒక వార్తను మీరు వినబోతున్నారు. వారి తరపున ఒక భగవంతుని ప్రార్థించండి. మీరు పరిచయస్తులు కానీ, మీకు సన్నిహితులు కానీ ఎవరైనా సరే వారికి ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే ఆ ప్రమాదం నుండి కాపాడమని ఆ పరమేశ్వరుడిని ఆరాధించండి. ఖచ్చితంగా ఆ భగవానుణ్ణి శివనామ స్మరణతో పాటు గడపండి. శివనామ స్మరణ అనేది పంచాక్షరి మంత్రాన్ని మనసులో తలుచుకుంటూ ఉంటే ఆ శివ భగవానుడు కూడా అంత మంచి చేస్తాడు. మీ మొర ఆలకిస్తాడు. బంధువులకు ప్రమాదం నుండి ఖచ్చితంగా కాపాడుతాడు. ఈ విధంగా మీరు అనేది కుంభరాశి వారు తరపున భగవానుణ్ణి ఆరాధించడం వల్ల
ఒక 5 నిమిషాలైనా పర్వాలేదు వారి తరపున శివ భగవానుడిని కోరుకోండి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకనేది శివనామ స్మరణ మేలు చేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసా, దుర్గాదేవి చాలీసా మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.